ప్రభాస్ బాహుబలి సినిమాకు ముందు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే. ఎప్పుడైతే బాహుబలితో వచ్చాడో అప్పటి నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇలా ప్రతి ఒక్క సినిమా బాలీవుడ్లో ఏ స్థాయి సందడి చేశాయో మనం చూసాం కదా. ఇప్పుడు కల్కి సినిమా హిందీ సినిమాలను మించిన వసూళ్లు సాధిస్తున్న విషయం చూస్తున్నాం. బాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను దక్కించుకున్న ప్రభాస్ హిందీ స్టార్స్ కూడా డార్లింగ్గా నిలిచారు. ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్స్ కి ప్రభాస్ అంటే పిచ్చి అభిమానం. ఆ విషయాన్ని చాలా మంది ఇప్పటికే వెల్లడించారు. ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమాల్లో కూడా బాలీవుడ్ స్టార్స్ ను చూస్తున్నాం. సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ నటించింది. ఆ సమయంలో ప్రభాస్ అంటే శ్రద్ధ ఆసక్తి చూపిందని, ఆమె ప్రేమలో ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. ఆదిపురుష్ సమయంలో కూడా అలాంటి పుకార్లు అతి పెద్ద ఎత్తున షికార్లు చేశాయి. కృతి సనన్తో పెళ్లి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు దిశా పటానీ గురించి అలాంటి చర్చ నడుస్తోంది. ఇటీవల దిశా పటానీ చేతిపై పీడి అనే అక్షరాలను టాటూగా వేయించుకుంది. ఆ టాటూను చూసిన చాలా మంది ఆ అక్షరాలకు అర్థం ఖచ్చితంగా ప్రభాస్ డార్లింగ్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. దిశా పటానీ ఇటీవల కల్కి సినిమా కోసం ప్రభాస్తో కలిసి వర్క్ చేసింది. ఆమె కనిపించిన కొద్ది సమయం అయినా కూడా ఆకట్టుకుంది. ప్రభాస్ మరియు దిశా పటానీ జోడీ బాగుందని, ముందు ముందు ఇద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా దిశా చేతిపై పీడి అనే అక్షరాలు ఉండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక కొందరు జుట్టు పీకుంటూ ఉంటే, మరికొందరు మాత్రం కథలు కథలు అల్లేస్తున్నారు. ప్రభాస్ అంటే దిశ పడి చచ్చిపోతుందని కూడా కొందరు సోషల్ మీడియా ద్వారా రాసేస్తున్నారు. ఎందుకు దిశ మనసులో ఏముంది, ఆ పీడికి అర్థం ఏంటి అనేది ఆమె చెప్పాలి.